ఎవరెవరు ఏ ఏ విషయాలలో హానికి పోయి ఆవేదనలో బతుకుతున్నారో దేవుడు చెప్తున్న సూత్రం ఏమిటంటే, అహం విషయంలో విరిగిపో. నేనైతే అంతే, మిడిసిపడేవాడిని చూసి నేనేమో వస్త్రములు చించుకోను. ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నది అదే, మా వాళ్ళకి చెప్పేది కూడా అదే. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారని వచ్చి నా ముందు చెబుతారు. రే, మీరు ఎన్ని చెప్పినా నేను వినను. నేను ఇంతే, నాకు ఇది చాలు. అవసరానికి సరిపడా ఏర్పాట్లు చేస్తాను, అంతేగాని ఎచ్చులకి నేనేం చేయను. దేవునికి స్తోత్రం. ఏం చేయను? అవసరానికి కావాల్సిన ఏదో చూస్తా, కానీ ఎచ్చులకి నేను ఏది చెయ్యను, ఎచ్చులకి నేను బతకను. అంతే. నాకుంటే పచ్చడి వేసుకొని తింటా, లేదా కారం వేసుకొని తింటా, లేదా పస్తు ఉంటా. వాడికి బిర్యానీ తింటున్నాడు, నాకు బిర్యానీ లేదని నేను ఏడవను. అది తింటే తిన్నాయి బిర్యానీ, నేను పచ్చడి వేసుకొని తింటా. తెల్లారి బాత్రూమ్కి పోతే నేనేమో నిజాలు ఉన్న సంగతులు మాట్లాడతాను, మీకేమో అదో రకంగా అనిపిస్తుంది. బిర్యానీ తిన్నాడు పచ్చ क्या मिलता है? कुछ भी नहीं. दिस इज लाइफ. చూడండి సార్, మొత్తం అంతా చూడండి, బిల్డింగ్ మందే అంతా. బాత్రూమ్ కూడా తీసుకెళ్ళి చూపిస్తారు. అంతా ఇక్కడ సిస్టమ్ కాదు సార్, అంతా ఫారెన్ సిస్టమ్ పెట్టాం. ఫారెన్ సిస్టమ్ పెడితే ఏం సిస్టమ్ పెడితే పోయి చేసేది అందులో ఇంకేమైనా వెరైటీ ఏమైనా చేస్తా? ఏమీ లేదుగా. మరి దానికి ఎందుకు ఎచ్చులు? కానీ జనమేం ఆగుతారా? నేను ఈ కోణంలో ఆలోచిస్తా. కాబట్టి మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు అలాగే ఎచ్చులు పడొద్దు. ఎచ్చుల కోసం నాకేమీ హడావుడి చేయొద్దు. ఎందుకంటే మీరు ఏ చూపించినా నేను లోపల ఈ టైపులో ఫిల్టర్ వేసుకుంటూ ఉంటాను, కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను వాస్తవిక కోణంలో ఆలోచిస్తాను. అన్ని భ్రమ చూపిస్తే నేను కూడా మీతో పాటు భ్రమలో రాను. నేను అందుకే పాటలో కూడా పాడుకున్నాను. కమ్మని విందులు నాకు వలదు, మీరు పాట ఏందండి మరి? పాడండి, అయిపోయింది కూటం, పాడండి. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ